ఒకప్పుడు ఓ చల్లని చిన్న పట్టణంలో 6 ఏళ్ల ఉల్లాసంగా ఉండే చిన్నారి హనీ, ఆమె తెలివైన, ఎప్పుడూ బిజీగా ఉండే తల్లి లతతో కలిసి నివసించేది. లత ఒక బేకరీ నడిపేది. ఆమె రోజు సూర్యుడు కొండల మీద మెరిసేలోపే ఆమె బేకరీ వర్క్ ప్రారంభం అవుతుండేది. హనీకి ప్రపంచంలోనే ఎక్కువగా ఇష్టమైనవి ప్యాన్కేక్స్, ముఖ్యంగా వారాంతాల్లో తల్లి చేసే జంతువుల ఆకారాల ప్యాన్కేక్స్. ఒక వర్షపు సోమవారం ఉదయం హనీ లతను అడిగింది, అమ్మా, మనం ప్రతిరోజు ప్యాన్కేక్ ఉదయాలు జరుపుకోలేమా? లత నవ్వుతూ అంది, నాన్నమ్మ బేకరీలో 100 మందికి ప్యాన్కేక్స్ చేస్తుంటే నీవు ఇంకా నిద్రలోనే ఉంటావు. హనీ చిరునవ్వుతో, కాని కొంచెం బాధగా, కాని నాకు కూడా స్పెషల్ ప్యాన్కేక్ కావాలి అమ్మా అని అంది. లత చేతుల్లో పిండి తుడుచుకుంటూ మోకాళ్లపై కూర్చుని, ఒక ప్యాన్కేక్ ఒప్పందం చేద్దాం. ప్రతి గురువారం స్కూల్కి వెళ్లే ముందు మనిద్దరం కలిసి ఒక ప్యాన్కేక్ తయారు చేద్దాం. ఒప్పా అని అంది. హనీ కళ్ళు మెరిసిపోయాయి. ఓకే అని చెప్పింది. ప్రతి గురువారం బేకరీ ఎంత బిజీగా ఉన్నా లత హనీ కోసం 10 నిమిషాలు కేటాయించేది. ఒకసారి వారు పిల్లి ప్యాన్కేక్స్ తయారు చేస్తే, ఇంకోసారి డైనోసార్ ప్యాన్కేక్స్. ఒకరోజు హనీ తన తల్లి ప్రియమైన స్పాట్యులాకు చిన్న చెఫ్ టోపీ పెట్టింది. దానికి పేరు పెట్టింది సర్ ఫ్లిపలాట్. ఒక గురువారం లత నిద్రలేవలేదు. హనీ మెల్లగా వంటగదిలోకి వెళ్లి ముద్ద తయారు చేసి తన తొలిగా ప్యాన్కేక్ తయారు చేసింది. అది అచ్చంగా కాకపోయినా ఎంతో గర్వంతో తల్లి మంచం మీద తీసుకెళ్ళింది. లత ఆ పాన్కేక్ని చూసి ఆనందంగా నవ్వింది. తన అమ్మాయిని గట్టిగా కౌగిలించుకుంది. అయ్యో, మన సర్ ఫ్లిప్సలాట్కి ఇప్పుడు ఓ బరిలో పోటీదారు వచ్చాడే అంటూ సరదాగా చెప్పింది. ఆ రోజుతోనే హనీ తన అమ్మకి పాన్కేక్ తయారీలో సహాయం చేసే ప్రత్యేక సహాయకురాలిగా మారింది. పాన్కేక్ ఒప్పందం ఇక సాధారణ నాస్తా కాదట. అది వారానికి ఒకసారి ఉండేవారి ప్రేమపూర్ణమైన ఓ చిన్న పండుగలా మారిపోయింది. బ్యాటర్తో వ్రాసిన, సిరప్తో ముద్రించిన ప్రేమ పత్రంలా.